హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ ఓట్స్ మింటూ. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అలాగే రంజాన్ సందర్భంగా ఈరోజు మా ఇంట్లో డబుల్ కా మీఠా అనే స్వీట్ని తయారు చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఓకే మమ్మీ, ఈరోజు రంజాన్ స్పెషల్ ఏంటిది మరి? మనం డబుల్ కా మీఠా చేసుకుంటున్నాం ఈరోజు. ఓకే, ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ బ్రెడ్స్ తీసుకోవాలి. ఓకే, ఒక 5 బ్రెడ్స్ తీసుకొని ఈ సైడ్ లెక్క ఉంటుంది కదా బ్రెడ్కి, అది మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసి, ఇది బ్రౌన్ కలర్ అనేది మొత్తం పక్కన పెట్టేయాలి. కట్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. తర్వాత ఒక పాన్ పెట్టుకోవాలి. ఓకే, కట్ చేసేది ఫస్ట్ అవుతుంది. బ్రౌన్ కలర్ మొత్తం కట్ చేసేది. కట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, మొత్తం అంటే బ్రౌన్ కలర్ కట్ చేసేయాలి. ఓన్లీ వైట్ అనేది ఉంచుకోవాలి. ఓకే ఓకే. తీసుకొని ఆయిల్ పోసుకొని 2 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో కదా, దీన్ని మనం కాల్చుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బ్రౌన్ కలర్ వస్తే మనకు అది లుకింగ్ బాగుంటుంది. ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే. కొందరు నెయ్యి కూడా వేసుకొని కాల్చుకుంటారు, కాకపోతే నెయ్యి కూడా టేస్ట్. ఇప్పుడు మనకు అవైలబుల్గా నెయ్యి లేదన్నమాట. ఏం తల్లి కాదు, స్మైల్ నేను అట్లా చేస్తున్నాను. స్మైల్ తల్లి. ఓకే, ఆ కలర్ సరిపోతుందా? ఈ కలర్ కొంచెం ఇంకా కావాలి. ఓకే, లైట్ బ్రౌన్ కదా, ఇది కొంచెం డార్క్ బ్రౌన్ బ్లాక్ కావాలి. ఓకే, స్మైల్. అదిగో అది మమ్మీ ఏం చేస్తుంది చూడు, మమ్మీ ఏం చేస్తుంది అలా చూడు, అది చూడు, అదిగో. ఓకే ఓకే, మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఇప్పుడు. అంతేనా? తర్వాత పాలు పెట్టుకోవాలి స్టవ్ మీద. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేయాలి అదే పాన్లో. ఓకే, పాన్లో వేసేసి ఈ మనం కిస్మిస్ జీడిపప్పు ఉన్నాయి కదా, అవి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము కొంచెం హీట్ చేసుకోవాలి. బాల్స్ లాగా ఉబ్బుతాయి అన్నమాట కిస్మిస్. ఓకే ఓకే. కొంచెం వేసేటప్పుడు బాల్స్ లాగా అవుతాయి అన్నమాట. ఓకే, ఇటు చూడు. అయిపోయిందా? ఓకే ఓకే ఓకే. మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇదే బాణలో పాలు పోసుకోవాలి మనం. ఇక నెక్స్ట్ పాలు. ఓకే ఓకే, నెక్స్ట్ పాలు అన్నమాట. మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత అవి మరుగుతూ ఉంటాయి కదా, మరిగే వరకు మనం ఇవి స్లైస్ కట్ చేసుకోవాలి. ఓకే, పీసెస్గా చిన్న కట్ చేసుకోవాలా? ఓకే ఓకే ఓకే. ఏవైతే మనము బ్రౌన్ కలర్ వేయించి పెట్టుకున్నామో బ్రెడ్ స్లైస్ అవి కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. అంటే చిన్న పీసెస్ సరిపోతుంది. అంటే 3 పీసెస్ ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఓకేనా? కట్ చేసిన తర్వాత ఇట్లా అయిపోతుంది అన్నమాట. ఇంత సైజ్ సరిపోతాయి కదా? ఓకే, సరిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ పాలు మొత్తం ఇట్లా మరగాలన్నమాట. ఓకే, మరిగిన తర్వాత ప్రాసెస్ చేసుకుందాం. ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేస్తారు? ఇంకా కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి లాస్ట్లో. ఓకే ఓకే, ఇలాచీ పౌడర్ అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మరిగిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత బ్రెడ్ స్లైస్ వేసుకోవాలి దాంట్లో. వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలాచీ పౌడర్, కిస్మిస్ అవన్నీ వేసుకోవాలి. గార్నిష్ లెక్క చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే.
ఫుల్ ఫ్లేమ్లో పెట్టినావా? ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టిన, ఎందుకంటే తొందరగా అవుతుందని. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో కాబట్టి మనం కొద్దిగానే తయారు చేసుకుంటున్నాం. కొంచెం అట్లా డబుల్ కా మీఠా అనేది కొంచెం తయారు చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ అంటే తినలేము, అది స్వీట్ ఉంటుంది కాబట్టి. ఓకే. పాలు మరిగినాయి కదా? మరగాలి ఇంకా కొంచెం, ఇంకా మరగాలి. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే. ఇంకా కొంచెం మరిగితే కొంచెం ఇట్లా చిక్కగా అవ్వాలన్నమాట పాలు. అట్లయితే టేస్ట్ వస్తుంది మంచిగా. ఓకే. ఇంకా నీకు ఏమేమి వెరైటీస్ వచ్చు? నాకు వెరైటీస్ వచ్చు. ఆల్ వెరైటీస్ అంటే ఆల్ వెరైటీస్. ఓకే. ఓకే. ఎందుకంటే నేను తినను కాబట్టి సూపర్ ఉంటాయి, నువ్వు ఏది చేసినా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇంకా ముందు ఎపిసోడ్లో ముందు వీడియోలో మనం అవి అన్నీ ట్రై చేద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడైతే పాలు మరుగుతున్నాయి, ఇంకా మరగాలి. ఇంకా కొంచెం చిక్కగా అవ్వాలి, అంటే చిక్కగా అవ్వాలి. చిక్కగా అయితే మంచిగా ఉంటుంది. ఓకే. ఓకే. టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్. అంటే కొందరు ఆయిల్ వేసి ఏంటి అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు నెయ్యి వేసుకుంటారు చాలా వరకు. కానీ మాకు అది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఆయిల్ వాడుతున్నాను అనమాట దీంట్లోకి. ఓకే. నాకు ఒకసారి లైవ్లో ఒకసారి చికెన్ కర్రీ ఎట్లా చేస్తారో చూపిస్తా. నువ్వు ఒకసారి చికెన్ కర్రీ చేయి, నేను ఏది మన లివర్ ఫ్రై అనేది నేను చేస్తాను. ఎట్లుంటుంది చూద్దాం. నాకు ఇష్టం అట్లా. ఓకే. సండే ట్రై చేద్దామా? ఓకే. వితౌట్ వాటర్ లివర్ ఫ్రై సూపర్ ఉంటుంది మళ్ళీ. ఓకే. 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 తర్వాత షుగర్ యాడ్ చేస్తావా? ఓకే. ఎందుకంటే కొంచెం స్వీట్ ఉండాలి కదా, డబల్ కమిట్ అంటేనే స్వీట్. ఎందుకంటే స్వీట్ లేకపోతే డబల్ కమిట్ అనే కాదు, ఎందుకంటే అస్సలు బాగోదు. అంటే కొద్దిగా క్వాంటిటీ ఎక్కువనే యాడ్ చేసుకోవాలి, షుగర్ అనేది ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఉంటేనే బాగుంటుంది కదా మరి. ఇప్పుడు షుగర్ వేసినావా అందులో? ఓకే. షుగర్ వేసినావు, దాన్ని ఎట్లా టేస్ట్ చూడాలా మరి? ఎట్లా మనకి ఎట్లా? లేదు, ఇవి స్లైస్ ఉన్నాయి కదా, దాంట్లో వేసిన తర్వాత అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మనకు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. వేసుకొని 5 minutes హీట్ చేస్తే సరిపోతుంది. ఓకే. తొమ్మిది ఆల్ వెరైటీస్ వచ్చు నీకు? చాలా వచ్చా? అంటే ఇప్పుడు నాన్ వెజ్ కాకుండా వెజ్లో కూడా వెరైటీస్ చేస్తారు కదా? ఓకే. ఓకే. నెక్స్ట్ ట్రై చేస్తూ ఉంటావి, వీడియో కోసం అయినా ట్రై చేస్తాం. మళ్ళీ చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయాను, కానీ ఇప్పుడు మళ్ళీ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఓకే. స్లైస్ వేస్తున్నావా? ఓకే. రైట్. ఇవైతే మనము హీట్ చేసి బ్రౌన్ కలర్లో వచ్చినాయో స్లైస్, అవి ఈ మరిగిన పాలల్లో అంటే మొత్తం కరిగి మెత్తగా. ఓకే. ఓకే. మంచి టేస్ట్ అది. చూడండి, స్మెల్లే మంచిగా వస్తుంది, అసలుకి స్మెల్లే మంచిగా వస్తుంది. ఇంక ఇలా మనం ఇలాచి కూడా వేయకుండానే స్మెల్ మంచిగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి ఎవరైనా చూసి. ఇది ఏంటంటే సింపుల్ ప్రాసెస్, అంతే, సింపుల్గా ఉంటుంది, మంచి స్వీట్ అనేది తయారవుతుంది. ఓకేనా? ఓకే. ఇంకా మన దగ్గర అన్నీ వేస్తున్నాం అంతే. తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకున్నాం. ఏవైతే మనం హీట్ చేసి పెట్టుకున్నామో కిస్మిస్, ఏది మన
బాదం పప్ప, జీడిపప్పు జీడిపప్పు అవన్నీ ఇందులో వేసేసుకున్నాం. వేసుకున్నాం. తర్వాత ఇలాచీ పౌడర్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని తింపుతావా? ఒకసారి కలుపు. సూపర్ వస్తుంది, సూపర్ అంటే సూపర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎట్లా వస్తుంది. సూపర్ అంటే సూపర్ వస్తుంది. అయిపోయిందా? అంతే, సింపుల్. ఓహో, భలే ఉంది. సింపుల్ ప్రాసెస్, సింపుల్గా ఉంది. ఓకే, ఇది అనేది మళ్ళీ కూల్ కావాలా? ఎందుకంటే చల్లారిపోవాలా? చల్లారిన తర్వాత ఓకే 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 ఓకే. ఏం డాడీ? ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈజీ ప్రాసెస్ ఇది, ఎవరైనా రాని వాళ్ళు కూడా చేస్తారు. పాలతో, వాటర్తో చేసుకుంటారంట చాలా మంది, కానీ వాటర్ కంటే పాలు వేస్తేనే బాగుంటుంది. ఓకే, ఫైనల్గా మనకు డబుల్ కా మీట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఓకే, టేస్ట్ చేద్దాం దాన్ని. సూపర్. ఓకే, ఇప్పుడు కొంచెం చూడు చూడు చూడు, అది అట్లుంటుంది అన్నమాట డబల్ కా మీఠా అంటే. ఓకే చాలా ఫ్రెండ్స్, బాగుంది. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.